డాక్టర్ గారు, బీజాలు సాగి ఉంటే సర్జరీ ద్వారా పైకి లాగి ఉంచవచ్చా? అనవసరం అండి. ఎందుకు అసలు వాటి నీట్ బీజాలు సాగున్న ఆరోగ్య లక్షణం. దాని ఏదో సాగిపోయి చెప్పి పైకి లాగి కొట్టి చేయొచ్చు, చేసేయండి, వాటికి యూస్. పైగా ఇంకా నష్టం జరుగుతుంది అలా చేయడం వల్ల. అసలు స్కోటల్ సెక్స్ సాగాలి, పలసగా తయారవ్వాలి, చెమట పోయాలి, ఆ చెమట బయటకు వెళ్ళాలి, చల్లగా వెళ్ళాలి. అంచేత అది కానే కాదు, అసలు అలాంటి సర్జికల్ ఇండికేషన్ లేనే లేదు. బీజాలు సాగుంటే పైకి లాగి కుట్టేసేసి అది ఏ మెడికల్ ఇండికేషన్ కాదు, సర్జికల్ ఇండికేషన్ కాదు. ఎందుకని? మీనింగ్లెస్. ఆ సాగున్న ఆరోగ్య లక్షణం తెలుసుకోవాలి. అంతే సాగుండం బలహీనతను కూడా తప్పు. బలహీనత కాదు అసలు, మామూలుగా అలా ఉంచేయాలి. అంతే కానీ దాని ఏదో సాధి పైన కుట్టడం కూడా చేయకూడదు. ఫిక్సేషన్ అంటే పనికిరాదు. డాక్టర్ గారు, సుఖవ్యాధులు వస్తే నపుంసకత్వం కలుగుతుందా? సుఖవ్యాధులు నపుంసకత్వం కలగదండి. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి టెస్టిస్ డ్యామేజ్ అయిపోతే, కొంతమందికి సిఫిలిస్ లాంటివి వచ్చినట్లయితే టెస్టిస్ డ్యామేజ్ అవుతుంది, ట్యూమర్స్ వస్తాయి, టెస్టిస్లో ట్యూమర్స్ వస్తాయి. రేర్ కేసు అనుకో, చాలా రేర్ కేసు. అలాంటి కేసుల్లో మాత్రం ఎప్పుడు టెస్టిస్ డ్యామేజ్ అవుతుందో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతే నపుంసకం రావడానికి అవకాశం ఉంది. రేర్ కేసులు. అంతేగాని జనరల్గా సుఖవ్యాధులు వస్తే నపుంసకత్వం రాదు. అదేం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో రేర్ కేసులు, అది కాదు, దానికి సంబంధం లేదు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.